హాయ్ అండి, వెల్కమ్ టు నందు మోక్షు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పాప్కార్న్ తయారీ విధానాన్ని చూద్దాము. అవేనండి, పాప్కార్న్ అంటే మొక్కజొన్న గింజలతో పేలాలు చేస్తారు కదా, వాటి తయారీ విధానాన్ని చూద్దాము. వీటికి కావాల్సిన పదార్థాలు, ముందుగా మనం ఎండిన మొక్కజొన్న గింజలు, ఇవి షాపుల్లో దొరుకుతాయండి. ఇవి ప్యాకెట్లో అమ్ముతారు, అర కేజీ కేజీ అలా. మీకు కావాల్సినవి తెచ్చుకొని, ఇప్పుడు నేనైతే ఒక కప్పు మొక్కజొన్న గింజలు, దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, దానికి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఈ మూడిటితో మనం సింపుల్గా పాప్కార్న్ ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం అడుగు మందంగా వెడల్పుగా ఉండే ఒక కడాయిని తీసుకుందామండి. మీరు ఇలాంటి గిన్నె కావచ్చు, కుక్కర్ గిన్నె కావచ్చు, బాండి కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. గ్యాస్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను పెట్టి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరీ వేడెక్కకుండా మీడియంగా వేడైనప్పుడు ఈ మొక్కజొన్న గింజలన్నీ దానిలో వేసి ఒక 2 నిమిషాలు అలా కలయబెట్టాలి. ఎప్పుడైతే మొక్కజొన్న గింజలు వేడవుతాయో అప్పుడు చిన్న చిన్నగా ఒక్కొక్కటి విచ్చడం మొదలవుతుంది. అంటే పేలాలాగా అవి విప్పారుతూ ఉంటాయి. అప్పుడు మనం మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు పెద్ద సెగలోనే వాటిని పూర్తిగా విచ్చే వరకు ఉండనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టి ఆ పేలాలు వేగేటప్పుడు వచ్చే సౌండ్ మొత్తం పోయే వరకు వాటిని అలాగే ఉంచాలి. తరువాత ఆఫ్ చేసి మనము వాటిల్లో కావాల్సిన సాల్ట్ని కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి, అవి పూర్తిగా ఆయిల్ని పీల్చుకునే వరకు. తర్వాత మనం మూతతో క్లోజ్ చేయాలి. ఇప్పుడు పాప్కార్న్లు టప్ టపా అనే సౌండ్ అంతా ఆగిపోయింది, చాలా వరకు అయిపోయి ఉంటాయి. చూద్దాం ఒకసారి. చూసారా పువ్వుల్లా ఎంత బాగా విచ్చుకొని ఉన్నాయో. వీటిల్లో రుచికి సరిపడా సాల్ట్ని మనం వేసి కలుపుకుందాం. అంతే అండి, ఎంతో వేడి వేడిగా రుచికరంగా ఉండే పాప్కార్న్ రెడీ. ఇవి మా పిల్లలకు సర్వ్ చేద్దాం, వాళ్ళు ఎంతో ఇష్టంగా వీటిని తింటారు. చూసారా, ఒక చిన్న కప్పుతో తీసుకున్న మొక్కజొన్న గింజలతో ఎన్ని పాప్కార్న్ అయ్యాయో. అది ఈజీగా. అదే షాప్లో కొనాలంటే చాలా రేట్ అవుతాయండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.